రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వెళ్తున్నది. ఇప్పటికే 2 ఆరోగ్యశ్రీ విషయంలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 500కు సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, వీటికి సంబంధించిన అంశాలపైన క్లారిటీ వచ్చింది. ఇవి అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా మరో 2 కూడా రాబోతున్నాయని ఒక చర్చ ఉంది. అవేమిటో మాట్లాడదాం. వీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించిన వాటిల్లో గ్రూప్ 1 గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లేదా షెడ్యూల్ ఏదైతున్నదో దాన్ని అదనంగా కొన్ని పోస్టులు కలిపి రీషెడ్యూల్ చేయాలి వాటిని ఒక చర్చ క్యాబినెట్ జరగడం. రెండోది గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరిగింది. తో పాటుగా మొత్తం రాష్ట్రంలో ఉన్న మెగా డిఎస్సి వేయాలి ఉపాధ్యాయ ఖాళీలపైన అంశం కూడా చర్చకు వచ్చింది. అంటే ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 వీటిలలో గతంలో జరిగిన జాప్యం, ఈ జాప్యం కారణంగా వచ్చిన ఇబ్బంది వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే, ఎందుకంటే 2 నెలలు అవుతున్నది, 100 రోజుల్లో వాటిని అమలు చేస్తామని అన్నారు. ఈ అమలు చేస్తామన్నాయి మరి చేయాలి కాబట్టి మరి అన్నారు. గ్రూప్ 1కు 160 పోస్టులు కలపడంపై చర్చ, గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీ, మెగా డిఎస్సి నిర్వహణ పైన మంత్రివర్గంలో ప్రస్తావన. వీటిలో చర్చ జరిగిన విషయాలలో ఒకటి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన విషయాలు, 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయడానికి పచ్చజెండా, రాష్ట్ర హైకోర్టుకు 100 ఎకరాల స్థలం కేటాయింపు, దానిపైన చర్చ, అక్కడ చేస్తున్న ఆందోళన చేస్తున్న వారికి సమస్య పరిష్కారం చేయడానికి కూడా చర్చ జరిగింది అక్కడ. దీంతో పాటు వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ, దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఈ అన్ని పోస్టులను జోడించి రీనోటిఫికేషన్ వేయాలనే చర్చ కూడా జరిగింది. గ్రూప్ 3 పోస్టుల భర్తీపై కూడా క్యాబినెట్ చర్చ జరిగింది. వీటిని వెంటనే ఈ వివరాలు తెప్పించుకొని వీలైనంత వెంటనే ఈ నోటిఫికేషన్లు వేయాలని, ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. గత ప్రభుత్వము చేసిన నర్సుల ఉద్యోగాలకు సంబంధించినవి పూర్తి అయిపోయింది, నియామక పత్రాలు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వచ్చిన నోటిఫికేషన్లకు వాటిని ఆపి అదనంగా కొన్ని పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ వేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయబోతున్నది. గ్రూప్ 1 విషయంలో ఎప్పటి నుంచో చర్చ ఉన్నది. గ్రూప్ 2, 3 వీటి కూడా ఇప్పటికే చాలామంది ప్రిపేర్ అయి ఉన్నారు. ఆ ఖాళీల వివరాలు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకుంటున్నారు. ఇవి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి వరకు ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలను వారు చెప్పిన జాబ్ క్యాలెండర్ ప్రకారము భర్తీ చేయాలని భావిస్తున్నారు. అందుకోసమనే ఫిబ్రవరి బహుశా 2వ వారం నాటికల్లా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాలు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల కోడ్ వస్తే కనుక చాలా వాటికి ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం అవుతుంది, ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు చాలా విషయాల్లో. కాబట్టి వీటిపైన ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే కనుక తర్వాత సంగతి తర్వాత. కాబట్టి ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెగా డిఎస్సి, వ్యవసాయ అధికారుల పోస్టుల భర్తీ, విఆర్ఓల మళ్ళీ పునరుద్ధరణ, ఇట్లాంటి అంశాలు ఈ వారం 10 రోజుల్లో ప్రభుత్వము అమలు చేసే అంటే కొన్ని భర్తీ ప్రక్రియ చేపట్టడము, కొన్ని అంశాలపైన స్పష్టతనివ్వడము, ఓవరాల్గా ఉద్యోగాలకు సంబంధించి ఒక అడుగు ముందుకు వేయబోతున్నట్లు నిన్నటి కేబినెట్ సమావేశాన్ని బట్టి తెలుస్తున్నది.